ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర క్రికెటర్లతో ఏదైతే మొన్న కప్పు సాధించారో వాళ్ళతో కాసేపు ముచ్చటించి వాళ్ళకి బాగా ఎంకరేజ్ చేస్తూ ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ప్రభుత్వం తరపున పారితోషికం కూడా అందజేశారు. అంటే వాళ్ళని ఇన్స్పిరేషన్గా ఎవరు మేము అంగవైకల్యం ఉన్నా కూడా ఇబ్బంది పడకూడదని ఇన్స్పిరేషన్గా తయారని చెప్పి వాళ్ళతో చాలాసేపు గడిపారు. ఆ వార్త కూడా ఇక్కడ చూడొచ్చు. మహిళా ఆంధ్ర క్రికెటర్లు సాధించిన విజయం దేశానికే గర్వకారణమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల ఆంధ్ర క్రికెట్ జట్టుతో సమావేశమై వారిని సత్కరించారు. పేరు పేరున వాళ్ళతో ముచ్చటించారు కూడా. ఆ వ్యవహారం ఇక్కడ ఫోటోలో చూడొచ్చు. వాళ్ళు కొంచెం దృష్టిలోపం ఉన్న వాళ్ళు కూడా చాలా చక్కగా చేశారు. బట్ ఇలాంటిది సోషల్ మీడియా వేదికలో కానీ మామూలుగా వార్తాపత్రికలు మిగతా మెయిన్ ఛానల్స్లో ఎక్కువగా రాదు. 2020 వరల్డ్ కప్ కొట్టాడు మనోడు, అల్లది స్కాములు చేశాడు, దెన్ బెట్టింగ్లకి ఇదైపోయి చేశాడు, అలాంటి వార్తలు వస్తాయి. కానీ వీళ్ళకి ఇన్స్పిరేషన్గా ఒక వార్త అయినా ఉంటే బాగుంటుంది. బట్ ఇక్కడ ఒక ప్రధాన పత్రిక వార్త రాసింది, నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశం. ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో క్రికెటర్లు, శిక్షకులు, సహాయక సిబ్బందితో డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు. క్రికెటర్లు అలాగే శిక్షకులు, కోచ్ వాళ్ళతో, టీం మేనేజర్తోని, సహాయక హెల్ప్ఫుల్గా ఉండే వాళ్ళ టీంతో అందరితో కూడా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచ కప్ సాధించిన క్రికెటర్లు అభినందించిన పవన్ కళ్యాణ్ గారు ఒక్కో క్రికెటర్కు 5 లక్షల చొప్పున, శిక్షకులకు 2 లక్షల చొప్పున చెక్కులు అందించారు. ప్రతి మహిళా క్రికెటర్కు పట్టుచీర, సాలువాతో పాటు జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడా బహుమతులు అందించి సత్కరించారు. అంటే చూడండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉద్దేశం కూడా ఎంత అద్భుతంగా ఉందంటే, మొన్న ఈ మధ్యన ఏజెన్సీ ఏరియాకి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ బొమ్మల్ని ఎలా తీసుకురావాలి, అక్కడుండే ఆచారాలు, వాళ్ళు చేసే వస్తువుల్ని వాటిని ఇంటర్నేషనల్ స్థాయిలో మార్కెట్ ఎలా చేయాలి అనే దాని మీద ఆలోచిస్తూనే వెంటనే ఇక్కడ చూసారా, వాళ్ళకి 5 లక్షల చొప్పున ఇస్తూ, కోచ్లకు 2 లక్షల చొప్పున ఇస్తూ, ఆడబిడ్డలకి పట్టుచీర ఒక ఆడబిడ్డలా ట్రీట్ చేసి ఇవ్వడం అనేది వాళ్ళకి ఎంత హత్తుకునే అంశం చూడండి. ఈ 5 లక్షలు, 10 లక్షలు, 2 లక్షలు ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. వాళ్ళకి తర్వాత ఉద్యోగాలు కూడా ఏవో కల్పిస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో. అది కాదు కదా, ఒక ఆడబిడ్డలను ట్రీట్ చేసినట్టు చేయడం, వాళ్ళకి పట్టుచీరలు అందజేయడం, అది ఒక నిజంగా అలాగా సామాన్య గురించి ఆలోచించే వాళ్ళకి థాట్ వస్తుందేమో అనిపిస్తుంది. దాంతోపాటు ఆయన ఏం చేశాడు, సాలువాతో పాటు సత్కరించి పేరు పేరున వాళ్ళకి ఒక జ్ఞాపిక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జ్ఞాపికను అందజేస్తూ, కొండపల్లి చెక్క బొమ్మలు ఎంత ఫేమస్ మనకు అందరికీ తెలుసు. తర్వాత అరకు కాఫీతో కూడిన, ఇప్పుడు మనకి అరకు పాడేరు ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పుడు కొత్తగా జిల్లా కూడా ఏర్పడింది కాబట్టి అతి చల్లగా ఉండే ప్రదేశాల్లో వాటి కాఫీ ఎలాగా పునరుద్ధరణ అవుతుంది, పంట ఎలాగ ఇది అవుతుంది. యాపిల్ కూడా అక్కడ పంట వేస్తున్నారంట. ఇప్పుడు ఆ యాపిల్స్ కూడా అక్కడ అరకులో పండుతున్నాయి అన్నట్టుగా మనకు వార్తుంది. సో ఈ కాఫీ ఇచ్చి వాటి ద్వారా పబ్లిసిటీ పెంచుతూ అక్కడ ఉండే ఆ కార్మికులకు కూడా, ఆ కాఫీ మీద పనిచేసే రైతులకు కూడా ఉపయుక్తంగా ఉండేలాగా ఆలోచించడం అనేది ఒక ప్రధాన వార్త, ఒక ప్రధాన పత్రికలో రావడం జరిగింది.